నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ పరిరక్షకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూప్ గురూజీ. నమస్తే గురూజీ. దివ్యాశీషులు. గురూజీ, సనాతన ధర్మం అంటూ ఉంటారు. అసలు సనాతన ధర్మం అర్థం మర్చిపోతున్నారా? ఆ సనాతన ధర్మం వెనుకాతల నిజంగానే సనాతన ధర్మం అనేది పాటించే వాళ్ళు ఉన్నారా? అసలు ఏం జరుగుతోంది? సనాతన ధర్మం ఫస్ట్ మనం స్టార్టింగ్ సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు ఎందుకు దాన్ని అణిచివేయబడుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. చాలా మంచి ప్రశ్న. ఈ మాధురి తల్లి ద్వారా చక్కటి విశేషమైనటువంటి ఈ యొక్క ప్రశ్న సంధించడం, ప్రజకి ఉపయోగకరంగా ధర్మ సంస్థాపన వైపు నడిపించే ప్రశ్న ఇది అవసరం. సనాతనము ధర్మము. ధర్మం అంటే చాలా మందికి ధర్మం అనే పేరు వింటారు. సనాతనం అనేటువంటిది చాలా తక్కువ వింటారు, కొంత ఒక వర్గం వాళ్లే వింటారు. అంటే దాంట్లో అభిరుచి కలిగిన వాళ్ళని అర్థం. సనాతనము అంటే ఒకప్పుడు మొదలు పెట్టినటువంటిది, పురాతనమైనటువంటిది, సర్వకాల సర్వావస్థల యందు ప్రవహించేటువంటిది అని అర్థము. అంటే కంటిన్యూటీగా ఉండేటువంటిది పూర్వపు సనాతనము. అదే ఉన్నదే మళ్ళీ కొంగొత్తగా ఆచరించడానికి యోగ్యంగా అర్థవంతంగా ఉండేటువంటి ధర్మాచరణ పౌరుల కోసం ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు కూడా ఈ యొక్క ధర్మాన్ని పాటిస్తూ మనం ఈ ప్రచారం అనేది కాకుండా మన తరాలకి అందిస్తూ ఇప్పటికీ ఈ 4 యుగాల్లో మరి కలిగి ఉన్న 4,32,000 సంవత్సరాల్లో 5,126 జస్ట్ కంప్లీటెడ్. ఇప్పుడు 27లో ఉన్నాం. ఒక పద్ధతి, ఒకటి 26లో ఉన్నాం. సరే, ఎప్పుడు ఒకటి కాంట్రవర్సీస్ ఉంటూనే ఉంటాయి. కాదు మరి 5,000 ఆల్రెడీ కలియుగం జరిగినప్పుడు ఇప్పుడు నెంబర్ ఆఫ్ 2026 ఈ నెంబర్ వెనకతల దాగున్న తర్కం ఏంటి? మనకి బిఫోర్ దట్ అంటే హాఫ్ కన్నా ఎక్కువ ఇయర్స్ ఇంకా కాలగర్భంలో ఎందుకు కలిసిపోయాయి? ఎందుకు మనకి 2026 ఒకటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఎక్కడి నుంచి ఇది కట్ అయింది? ఇది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఇలా మనం పేర్లు చెప్తూ ఉంటాం. ఒక్కో దానికి కొన్ని లక్షల వేల సంవత్సరాలు ఉన్నాయి. ఈ కలియుగంలో 4,32,000 సంవత్సరాలు అనేటువంటి ప్రతి పంచాంగంలో చెప్తూ ఉంటారు. బ్రహ్మ నిద్రించిన కాలం కూడా 2 కోట్ల సంవత్సరాలు. చాలా మంది అది మర్చిపోతూ ఉంటారు. అది కలిస్తే 196 + 2 197 కోట్ల 58,85,126 అనేది ఒక లెక్క. ఇది ప్రతి పంచాంగంలో మీరు 2వ పేజీ 3వ పేజీలో కొంచెం తేడాల్లో చూడొచ్చు. ఈ మధ్య అది ప్రచురించడం కూడా ఒక విధంగా బాధాకరం. కొంతమంది ప్రచురించడం లేదు. కలియుగం ఒకటి, రకరకాలవి శాలివాహన శకం అవి ఇవి ఏదో చేస్తున్నారు. అది కూడా సృష్ట్యాబ్ది కూడా పెడితే మనం ఇంత పాత వాళ్ళం, మన హిందూ ధర్మం ఇంత పాతది అని చెప్పడానికి మనకి ఏజ్ కూడా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు చైనీసులు, బ్రిటిషర్స్, ఇంకా కొన్ని దేశాల వాళ్ళు 20,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు మేము అంత పాత వాళ్ళం, మేమే ఫస్ట్ క్రియేటర్స్, మేమే మానవులు, మొదటి మానవులు, రకరకాలుగా మనం చర్చలు జరుగుతూ ఉంటాయి. దాని మీద వాగ్వివాదం కాదు. కానీ మన పంచాంగంలో, మన హిందూ ధర్మంలో పంచాంగం పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ లెక్కలు ఉన్నాయి. ఇది మనం గ్రహించాలి, దాని మీద దృష్టి సారించాలి, తెలియాలి మనం ఎక్కడ నుంచి వచ్చాం. అయితే ఇది బ్రహ్మ నిద్రించిన కాలం కూడా ఇందాక చెప్పాను, చాలా మంది కలపరు. అది కలిపితే 2 కోట్ల సంవత్సరాలు. కను రెప్ప పాటు కూడా కాలంలో, బ్రహ్మకాలంలో కలిపి లెక్కలు ఉన్నాయి. సెకండ్స్ ఎలా లెక్కలు ఉన్నాయో ఈ కాలం అనేటువంటిది కూడా మనం నిర్ణయించి మనం ఒక లెక్క కట్టినటువంటి గణిత శాస్త్ర ప్రకారంగా ఈ కాలం అంటూ అసలు ఉందా అని ఇంకొంచెం లోతుగా వెళితే కాలం అనేటువంటిది ఋతువులుగా తీసుకుంటాం, వాతావరణంగా తీసుకుంటాం, పొద్దున రాత్రులుగా తీసుకుంటాం, సంవత్సరాలుగా తీసుకుంటాం. అది జరుగుతూ ఉన్నది. కాలం అనేటువంటి దాంట్లో బ్రహ్మం ఉన్నాడు, ఆ భగవంతుడు ఉన్నాడు. కాలంలో నేనున్నానని గీతాచార్యులు వారు చెప్పారు. అలాంటి చక్కటి పదాలు మనం ఈ మధ్య వాడడం లేదు. కాలం అంటే టైం. ఎవరన్నా టైం చూసుకుంటారు, అయితే సెల్ ఫోన్ లో చూసుకుంటారు. 10 అయింది, 6 అయింది, 8 అయింది, ఆఫీస్ టైం అయింది, ఇంటికి పోతున్నాం, ఇంకో అరగంటలో ఉంటాం. ఇందుకు పనికి వస్తుంది. అసలు కాలం అంటే ఇంకా గొప్ప విశేషం మన జీవిత కాలం. ఈ 120 ఏళ్ళు ఒకప్పుడు ఉండేది లైఫ్ టైం. ఇప్పుడు లైఫ్ టైం 120 ఏళ్ళు కాదు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా మనం చెప్పడానికి నిర్దిష్టంగా లేదు. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో తెలియదు. ఇంటికి వెళ్ళేదాకా నమ్మకం లేదు, ఆఫీస్కి వచ్చేదాకా నమ్మకం లేదు. ఫ్రెండ్స్ తో పార్టీలో మనం పాల్గొని పార్టీ అయిపోయే లోపల కూడా మనం ఉంటాం లేదో తెలియదు. చిత్రాలు, సినిమాలు చూస్తూ ఉంటాం, ఆహారం తింటూ ఉంటాం, టీవీలో ఏది మరి ఆటలు, క్రికెట్ చూస్తూ ఉంటాం, రకరకాల న్యూస్ చూస్తూ ఉంటాం. ఇందులో అంతా కూడా టైం.
ఓ టైంలో అది రిలీజ్ చేస్తారు, ఓ టైంలో చూపిస్తుంటారు. సినిమా 3 గంటలు. గురుజీ నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు 5116 ఏళ్ళు 5126 126 ఏళ్ళు గడిచి- మనకి గడిచింది అంటున్నారు. నడుస్తోంది. మొన్న ఇప్పుడు ఉగాది మరి 2026లోనే మనకి చూపిస్తున్నారు. మిగిలిన ఉన్నాయి. ఆ ఇయర్స్ ఎందుకు దాని ఉన్నది. గురించి మాట్లాడుకోరు? అది మన మరి దురదృష్టం అని చెప్పాలి. ఎవరో ఒకరు మహానుభావులు, మహిమాన్వితమైన గురువులు, ఋషి పుంగవులు, సాధకులు, పీఠాధిపతులు, ఎవరైనా సరే ఉపాసకులు, అమ్మవారి అయ్యవారి ఉపాసకులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, సందేహమే లేదు. కానీ చెబితే అది ఒక ఆనందంగా ఉంటుంది. అద్వితీయమైనటువంటి ఒక ఆ లయకి మనం బదులవుతాం. అందుకని మనం ఎప్పటి వాళ్ళం తెలియాలి. చాలా మందికి తెలిసింది ఏమిటంటే క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు తర్వాత, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనేది ఓ లెక్క ఉన్నది. అవును, అది ఎంత చూసినా 2000 అవును. బిఫోర్ ఆఫ్టర్ 2026 ఓన్లీ. మరి మనది ఎప్పుడుదో 200 కోట్ల సంవత్సరాలు దరిదాపు మన ఈ సృష్టి. ఓకే, చాలా మంది అది గ్రహించాలి. అప్పటి నుంచి ఈ కాలం గురించి లెక్కలెక్క సూర్య సిద్ధాంతం ఉన్నది, చంద్ర సిద్ధాంతం ఉన్నది, గ్రహ సిద్ధాంతాలు ఉన్నాయి, గ్రహ నడకలు ఉన్నాయి, లెక్క కట్టడాలు ఉన్నాయి, అస్ట్రాలజీ, ఇవన్నీ అంటూ ఉంటాం. అయితే ఈ యొక్క సనాతన ధర్మం గురించి ముఖ్యంగా ఇప్పుడు మనం పాటించి దాని యొక్క లాభం అనే పదం అందరికీ తేలిగ్గా అర్థమవుతుందని లాభం అనాల్సి వస్తుంది. మనం దాని యొక్క ప్రతిఫలాన్ని ఆశించినా కూడా ధర్మం మనం కాపాడుతుంది. తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ధర్మాన్ని మీరు ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అని మనం వాళ్ళ స్లోగన్స్ వింటూ ఉంటాం. సనాతన ధర్మం అంటే మనం మనలాగా ఒకరిని నొప్పించకుండా ఉండగలిగే ఒక ధర్మం, అంతేనా? అది ధర్మాల్లో అదొక భాగం కిందే. కానీ ధర్మము అంటే సంఘానికి కీడు కాకుండా, కీడు ఇతరులు చెయ్యకుండా, అందరూ సత్యాన్ని మాట్లాడుతూ, సత్యాన్ని ఆచరిస్తూ, సత్యోన్ముఖులుగా ప్రయాణం చేస్తూ, సత్య సందర్శకులుగా వారి జీవితాన్ని సాగిస్తూ, సుఖవంతమైన వారి యొక్క పరివారాన్ని, కుటుంబాల్ని పోషిస్తూ ఆ దిశగా నడపడం, ధర్మాన్ని ఆచరించే విధంగా ఆ సనాతన ధర్మం అంటే ఎప్పుడు ఉండేటువంటిది, అజరామరంగా మనందరికీ ఆత్మీయతగా మనకి పంచిపెట్టే, ధర్మాన్ని కాపాడేటువంటి సద్గుణాల రాశి, సంపన్నమైనటువంటి ఆ యొక్క ధర్మము, సనాతనము అంటే ఎప్పటి నుంచో ఉన్నది, అదే కంటిన్యూ అవుతోంది. ఎప్పుడు తగినట్టుగా, ఏ యుగానికి తగినట్టుగా ఆ యుగంలో ఆ ధర్మం ఆ రూపం తీసుకొని సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తూ, కృష్ణస్వామి దగ్గర నుంచి కూడా ధర్మాన్ని బోధించాడు గీతాచార్యులు వారు. ఆ ధర్మాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా సింపుల్ గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ధర్మాన్ని మనం కాపాడదాం, ధర్మాన్ని మనం ఆచరిద్దాం, ఎవరికి కీడు లేకుండా. ఇందాక నువ్వు చక్కటి మాట మాట్లాడాను. ధర్మం రక్షితి రక్షిత, అది సాధ్యమవుతుంది. మనం కాపాడాలి, అనుభవించాలి, ఆచరించాలి. ఇతరులతో ఆచరింప చేసిన నాడు హిందూ ధర్మము రక్షింపబడుతుంది. అది మనకి అద్వితీయమైనటువంటి ఆచార వ్యవహారాల్ని కూడా పొందుపరుస్తూ మన పూర్వపు వైభవాన్ని మనం దాన్ని కొనసాగించవచ్చు. లెగసీని మనం భావి తరాలకు అందిద్దాం, ధర్మాన్ని కాపాడదాం. మరొక్కసారి అందరూ ధర్మపరులైతే, ఆ ధర్మ స్వరూపులైతే వారికి కష్టాలు ఉండవు. ఇంకో రకం కష్టం అనేది ఉండదు. అందరూ సుఖవంతంగా మంచి ఆలోచనలు చేస్తే బ్యాడ్ థాట్స్ వాళ్ళు ఉండరు, మంచి థాట్సే ఉంటాయి. దొంగలు ఉండరు. దొంగలు లేకపోతే పోలీస్ స్టేషన్లు ఎందుకు తల్లి? దొంగలు ఉన్నందుకే పోలీస్ స్టేషన్లు. పోలీస్ స్టేషన్ రామరాజ్యం వస్తుంది. ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడే ఉంటాయి. వాగ్దాన భంగం కాకుండా చూసుకోవాలి. ధర్మంగా ఎవరికి చెప్పింది అది జరగాలి. ఇప్పుడు ప్రామిసరీ నోట్లు, అగ్రిమెంట్లు ఉండేవి, ఇప్పుడు ఒకప్పుడు లేవు. అవి మాటకి విలువ ఉండేది. అంటే అంత మాట వాళ్ళు ఆ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ప్రాణం పోయినా మాట ఇచ్చిన దాన్ని కాపాడేవారు. అది ధర్మం. ధర్మానికి చాలా రూపాలు ఉన్నా ఒకరికి హింస లేకుండా ఒకరికి ప్రేమ పంచిపెట్టే దిశగా, భగవంతుడి యొక్క కృపని అందరికీ అందించే దిశగా సత్య ధర్మాల్ని 4 పాదాల గోమాత మనం తరచుగా చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఆ గోమాత 3 పాదాలు లేవు, ఒకటే పాదంలో నడుస్తోంది కలియుగంలో. అందుకని బాధాకరము. అందరం మారుతాం, మంచి వైపు నడవడంతో పాటు మంచి స్థాపన చేద్దాం. ఈ సంఘానికి అద్వితీయమైన కుంఠిత దీక్షతో మనం ఆ ధర్మ స్థాపనలు, స్తూపాలు గుర్తుగా చేస్తూ అందరము ఈ యొక్క సృష్టిలో మానవులందరము ఆచరిస్తే కష్టాలుండవు, సుఖాలు తప్ప. జ్ఞానం పరంపరలుగా జ్ఞానవంతులుగా మిగులుతాం. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని మనం తొలగించుకోవచ్చు ఆ దివ్య జ్ఞానం చేత. అందుకని అందరికీ కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, అనుభవిస్తూ
మన భావి తరాల వారికి అందిస్తూ ఈ యొక్క మానవులు సుఖ సంతోషాలు వారు అనుభవించే యోగ్యత సంపాదించే దిశగా ప్రయాణం చేస్తూ ఆచరించాలని మీ యొక్క ఛానల్ ద్వారా మేము ఈ ప్రజకి ఉద్బోధ కాదు, సూచన. సర్వే జనా సుఖినో భవ. థ్యాంక్ యూ.